ఆర్టరీ బ్లాకేజెస్ అనేవి ఆర్టరీస్ ఏజింగ్ బట్టి ఉంటాయి. మనం వయసు ఒక రకంగా వెళ్తోంది, ఆర్టరీస్లో వయసు ఇంకో రకంగా వెళ్తాయి. మనం హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసినప్పుడు మంచిగా ఆర్టరీస్ అనేది ఒకటి నీట్గా ఆర్టరీస్ కనిపిస్తాయి. అదే కనుక మనం స్మోకింగ్ చేసిన వాళ్ళకి, షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి, తర్వాత హై రిస్క్ ఇండివిజువల్స్, కొంచెం కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ ఆర్టరీలో బ్లాకేజెస్, కొవ్వు చేరటం జరుగుతుంది. ఈ కొవ్వు క్రమేపీ చేరి ఇవి బ్లాకేజెస్ తయారవడం మొదలవుతాయి. ఈ బ్లాకేజెస్ అనేవి గుండెలోనే కాకుండా రక్త ప్రసారం ఉన్న ప్రతి అవయవంలోనూ, అది బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాల్లోనూ, పొట్టకు వెళ్ళే రక్తనాళాల్లో, కిడ్నీకి వెళ్ళే రక్తనాళాల్లో, కాళ్ళల్లో కూడా ఈ బ్లాకేజెస్ ఏర్పడే అవకాశం ఉంది. బ్రెయిన్లో వెళ్ళే రక్తనాళాల్లో బ్లాకేజ్ వచ్చినప్పుడు ఇవి స్ట్రోక్ కాజ్ చేసే అవకాశం ఉంది కదా. కిడ్నీకి వెళ్ళి రక్తనాళాల్లో వెళ్ళినప్పుడు మన కిడ్నీ సమస్యలు తలెత్తాయి. అలానే కాళ్ళల్లో వెళ్ళే రక్తనాళాల్లో మనకి బ్లాకేజెస్ ఏర్పడినప్పుడు నడవడం కష్టమవుతుంది. ఒక 100 మీటర్లు 200 మీటర్లు నడిచిన తర్వాత కాళ్ళల్లో నొప్పులు వస్తాయి. ఆ నొప్పులు వచ్చిన తర్వాత వాళ్ళు ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకుంటే కానీ ఫర్దర్గా నడవలేకపోతారు. ఈ రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక 200 మీటర్ల పాటు నడవగలుగుతారు. ఇలా ఉన్నప్పుడు వాళ్ళని మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా ఇంప్రూవ్ చేసే అవకాశం ఉంది. అదే గనక ఈ పేషెంట్స్కు గాయం అయితే గనక ఈ రక్త ప్రసారం సరిపోక గ్యాంగ్రీన్గా మారే అవకాశం ఉంటుంది. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.